మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం కలుగునుగాక. అందరికీ వందనాలు. దేవుని దగ్గర మనం అంతా మన అవసరాల కొరకు మొరపెడుతుంటాం, ప్రార్థిస్తుంటాం, వేడుకుంటాం. కానీ మనం వేడుకునేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయాలు ప్రార్థన చేస్తున్నాము అనేది ఒకసారి పరిశీలన చేయాలి. కేవలం అవసరాల కొరకే అడుగుతూ ఉంటే అవసరాలు తీర్చబడతాయి. కానీ మన వ్యక్తిగత జీవితంలో మన ఆత్మీయతకి కానీ, మన భక్తికి కానీ, లేదనుకుంటే మానవత్వానికి కానీ, సమాజంలో బ్రతకడానికి అవసరమైనవి ఎప్పుడైనా మనం కోరుకున్నామా? అలా కోరుకుంటే అవి కూడా దేవుడు దయచేస్తాడు. ఈ రోజున ప్రార్థన అనుకునే కోరుకునే విషయాలన్నీ మీ అందరికీ తెలిసినా ఈరోజు ఒక మాట నేను ప్రత్యేకంగా చెప్పాలని ఆశపడుతున్నాను. అది కీర్తనాకారుడు రాసిన 119వ కీర్తనలోని 36వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. లోభము తట్టుగాక నీ శాసనముల తట్టు నా హృదయాన్ని తిప్పుము. ఇతగాడి ప్రార్థన ఏమిటంటే, లోభం తట్టు, లోభిగా బ్రతకకుండా నీ శాసనముల తట్టు నా హృదయాన్ని తిప్పు. అంటే ఇతడు కోరుకునేది ఏమిటంటే, నేను శాసనాల వైపు తిరగలేకపోతున్నాను, ఎంతసేపు లోక సంబంధమైన దాని చేత నేను ఆకర్షించబడుతున్నాను. అందుకని తాను ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, కానీ తన వల్ల కావటంలా. కొన్నిసార్లు మన మనసును స్వాధీనం చేసుకుందామని నిర్ణయం చేసినప్పుడు ఏం చేస్తామో తెలుసు కదా, పళ్ళు బిగించి గట్టిగా నేను చేయకూడదని తీర్మానం చేస్తాం. కొంతకాలం అంటే కొన్ని రోజులే కానీ నెలలే కానీ నిలబడతాం. తర్వాత నీకు తెలియకుండానే మళ్ళీ మామూలు మనిషి అయిపోతాం. అంటే తిప్పడం బలవంతం చేయడమే తప్ప నీ అంతా నువ్వు దాన్ని మార్చుకోలేవు అనే సంగతి అతడికి తెలిసినట్టే నీకు తెలియాలి, నాకు తెలియాలి. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా, నేను మాత్రం ఇక నన్ను నేను స్వాధీనం చేసుకోలేను, నేను తిరగలేను, నన్ను తిప్పగలిగిన వాడు కావాలి అని ఎంచి నెమ్మదిగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఇప్పటికే నా హృదయం లోభము తట్టు, బలహీనతలు ఇవన్నీ లిస్టు చెప్పి లోభం తట్టు నేను తిరిగి ఉన్నానయ్యా, దయచేసి నీ శాసనాల తట్టు నన్ను తిప్పవా అని అడుగుతున్నాడు. ఏనాడైనా మనం ఇట్లాంటి ప్రార్థనలు చేశామా? ఇప్పుడైతే నా హృదయం శాసనాలు తిప్పు అంటాడు, ఇతడు ఎలాగో తిరగలేకపోతున్నాడు, నేనే తిప్పుతానని చెప్పి ఆయన జోక్యం చేసుకుంటాడు దేవుడు. ఆ తర్వాత శాసనాల తట్టు తిప్పితే హృదయం, శాసనాలు అటు వెలుగుందట, శాసనాల్లో నీతి ఉంది, శాసనాల్లో దేవుని కృప ఉంది, శాసనాల్లో భద్రత ఉంది, శాసనాల్లో జీవం ఉంది. ఎప్పుడైతే శాసనాల తట్టు తిరిగారో దేవుని మాట ఐశ్వర్యాన్ని ఇస్తుంది, మార్గాన్ని చూపుతుంది, నిన్ను నిలబెడుతుంది, వెలుగులో నడిపిస్తుంది. కనుక ఈ రోజున అంటాడు, నీ శాసనాల తట్టు నా హృదయాన్ని తిప్పితే నేను కేవలం అటే తిరుగుతాను, అందులోని వెలుగు, జీవం అన్నీ అనుభవిస్తాను. నేను ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావటం లేదు అంటున్నాడుగా. వ్యర్థమైంది చూడటానికి కన్నులు ఆకర్షించబడతాయి. కనుక ఇప్పుడు మనం బజార్లో పోతున్నా కొన్ని కార్యక్రమాలు మనం ఆకర్షించబడతాంగా. అంటే కన్నులు తెలియకుండా అట్లా వెళ్ళిపోతాయి. ఇప్పుడు సమాజాన్ని పీడించేది తెలుసుగా, యూట్యూబ్లో భయంకరమైన సన్నివేశాలు జనం చూస్తూనే ఉంటారు. కాదనుకున్న ఆకర్షించబడతారు, కన్నులు తిరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే, దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు అయ్యా ఈ విషయంలో కార్యం చేయి అని కానీ అంటే నిన్నట వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు తిప్పుతాడట. ఎప్పుడైతే కన్నులు తిప్పబడతాయో వ్యర్థమైనది చూడకుండా అంటే అవసరమైన దాన్ని చూస్తున్నామని అర్థం. వ్యర్థమైంది అంటే నీకు నష్టం చేసేది. ఇప్పుడు మేలుకరమైనది దేవుడు నీకు చూసేట్టుగా చూపిస్తాడు, నేర్పిస్తాడు, నీ కన్నులు తిప్పుతాడు. ఈ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుందిగా, క్షేమకరంగా ఉంటుందిగా. అంటే నీకు తెలిసినా కొన్ని మంచి పనులు చేయలేకపోతున్నావు. ఆచరిద్దాం అనుకుంటున్నావు, నీ వల్ల కావటంలా. మంచి చేద్దామనుకుంటున్నావు, కానీ మంచి చేయలేకపోతున్నావు. ఈ రోజున వెండి బంగారాల కొరకు అడగడం కంటే కుటుంబ క్షేమాన్ని కోరుకున్నట్టుగా నా జీవితంలో ఈ కార్యం చేయవా, నా కన్నులు తిప్పు, నా హృదయాన్ని తిప్పు అని మీరు దేవుని దగ్గర ప్రార్థన చూడండి. మీ జీవితంలో ఒక నూతన అధ్యాయం మొదలవుతుంది. మేలైనది చేయగలుగుతారు, మంచిని చూడగలుగుతారు, మంచి భవిష్యత్తు మీకు కలగబోతుంది. పరిశుద్ధులను ప్రేమాముడైన ప్రభు, వందనాలయ. అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి.
నాయన మనసును మార్చండి, కనుదృష్టి మార్చండి. అన్ని విషయాలు విప్లవాత్మక కార్యం చేసి కుటుంబానికి, సంఘానికి మేలు జరిగేట్టుగా బిడ్డలను దీవించండి. పిల్లలందరి కొరకును, వాళ్ళ చదువుల కొరకు ప్రార్థిస్తున్నాం. సంతానం లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఎదిగిన పిల్లల వివాహాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆర్థిక సంక్షోభం కానీ, భయంకర ముదిరిపోయిన తీరని రోగాలు కానీ, పరిష్కారం కాని సమస్యలు కానీ నువ్వు ఎదురు పెడుతుండగా పరిష్కారం చేసి అన్నిటికంటే రక్షణ భాగ్యం కలుగు చేయండి. ప్రార్థనాత్మతో నడిపించండి. అనేకులకు దీవెనగాను చేస్తున్న పనులోని హస్తం తోడుగా ఉండి విన్నపాలకు జవాబిచ్చి కార్యం చేయండి. యేసు పేరట వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.